గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ కొంతమంది మాత్రం కొన్ని పార్టీలకి స్ట్రాంగ్ సింపథైజర్స్‌గా ఉంటారు. లేదంటే స్ట్రాంగ్ ఫాలోవర్స్‌గా ఉంటారు. అవును. ఆళ్ళు అవసరం వచ్చినప్పుడు ఏంటంటే అవతల పార్టీకెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ గాని, అక్కడ జరుగుతున్న విషయాలు గాని తెలుసుకొని మళ్ళా ఎనక్కొచ్చేస్తారు. ఈ ఎలక్షన్‌ల ముందు ఎక్కువ. మాత్రం ఇలాంటివి విరివిగా జరుగుతా ఉంటాయి. కోవర్ట్ ఆపరేషన్‌లు. ఒకప్పుడు మనం చూసాం 'కేశినేని నాని' ద బిగ్గెస్ట్ కోవర్ట్ ఇన్ పీఆర్‌పీ అనేవాళ్ళనమాట. అవును. అలాగే తెలుగుదేశంకి 2019లో అధికారంలో ఉన్నప్పుడు గూడా కొంతమందనేదేంటంటే, పరకాల ప్రభాకర్ బీజేపీకి పెద్ద కోవర్టు. తెలుగుదేశంలో ఉండి అన్ని బీజేపీకి ఇన్ఫర్మేషన్‌లు ఇస్తున్నాడని అనేవాళ్ళు. మనకు నిజం తెలీదు. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాగా నమ్ముకున్న వ్యక్తి అన్నమాట. అవును. అలాంటి వ్యక్తిని ఆయన పాపం తన్ని పంపించారు షర్మిల గారి దగ్గరికి. మరి షర్మిల గారి దగ్గర ఎన్ని రోజులున్నారో ఏంటో తెలీదు గానీ, మళ్ళా వెంటనే బయటకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరారు. మనం ఇక్కడ ఒక సినారియో అబ్జర్వ్ చేస్తే సార్, ఈళ్ళిద్దరు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గాని, జడా శ్రవణ్ కుమార్ గారు గాని, ఇద్దరు కూడా మన క్యాపిటల్ రీజియన్ నుంచే. అమరావతి రీజియన్ ఆ పరిసరాల నుంచే. అవును. ఇద్దరు కూడా అప్పటిదాకా నమ్ముకున్న పార్టీలను వదిలేసి, అంటే అప్పటిదాకా నమ్ముకున్న వర్గాలనొచ్చు, పార్టీలనొచ్చు. ఎందుకంటే సిద్ధాంతాలనండి. సిద్ధాంతాలనొచ్చు. దాన్నొదిలేసి అవతల పక్షానికెళ్లారు. మళ్ళా ఎనక్కొచ్చేసారు. ఇద్దరు ఒకేసారి ఎళ్లారు. ఒకేసారి ఎనక్కొచ్చారు. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డిది వేరండి. అది హ్మ్. కోవర్ట్ ఆపరేషనే. ఆ! కానీ శ్రావణ్ కుమార్ గారిది మాత్రం కోవర్ట్ ఆపరేషన్ కాదు. అది ఒక మిస్‌ప్లేస్‌మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఆయన మా మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేసుకున్నాము. ఆ వీడియోలో హ్మ్. కూడా చెప్పాను నేను. ఆశ, హ్మ్. అత్యాశ, పేరాశ, దురాశ అని. హ్మ్. అలాంటివేమున్నాయో మరి వాటన్నిటిలోది ఆయన, ఆయన డిగ్రీ ఎంత వరకుందనేది మనం చూసుకోవాలని గూడా అనుకున్నాం అప్పట్లో. హుహు. ఈరోజు ఏమైంది అన్‌ఫార్చునేట్‌లీ ఆయన గబగబా డీఎస్‌సీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టేసాడు. జై హుహు. భీమ్‌రావ్ భారత్ పార్టీ తరపున అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. హుహు. ఆ ప్రెస్ మీట్‌ని మా ఉన్న టీవీ5 గాని, ఏబిఎన్ గాని యాక్చువల్‌గా చెప్పాలి అనంటే నేను ఇందాక కూడా నా కుండబద్దలు ఛానెల్‌లో గూడా ఒక వీడియో పెట్టా. ఓకే. వీడియో పెట్టి హ్మ్. మళ్ళీ 'జడా శ్రావణ్ కుమార్' యెల్లో మీడియాలో కనిపిస్తున్నాడెందుకు అని. అది ఓకే. ఆ! వెంటనే కింద కామెంట్‌లొచ్చాయి. హ్మ్. యెల్లో మీడియా అంటున్నావు జాగ్రత్త. యెల్లో హ్మ్. మీడియా ఏంటి అని. ఆ! యెల్లో మీడియా అంటే మీ కామెంట్ పెట్టేవాళ్ళు మీరన్నా ఒకసారి గుర్తుపెట్టుకోండి. బ్లూ మీడియా అని మీరనరా? హ్మ్. ఆ ఎదురు పక్షం వాళ్ళని బ్లూ మీడియా అంటున్నప్పుడు మనల్ని యెల్లో మీడియా అనంటే తప్పు లేదు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ ఎవరికన్నా ఒక పేరు పెట్టాం. ఆ పేరు వాడికి నచ్చలేదనుకోండి. నచ్చినా హ్మ్. నచ్చకపోయినా వాడు ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందాడు. హ్మ్. ఇప్పుడు చాలా మందుంటారు. అప్పారావు, సుబ్బారావు, ఎల్లయ్య, పుల్లయ్య అని. ఆ పేర్లైతే ఎట్లా కొట్టా సర్దుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది, మీ మీరు అబ్జర్వ్ చేసుంటే గనక కొన్ని చోట్ల చాలా రేర్‌గా తగులుతాయిలే ఈ పేర్లు. హ్మ్. కానీ పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారనో, లేకపోతే వేరే కారణాలకో హ్మ్. పెంటయ్య, ఉచ్చయ్య అని హ్మ్. పేర్లు పెడతారు. అవును. కదా! ఆ అవును. పెంటయ్య గాని, ఆ ఉచ్చయ్య గాని ఏం చెప్పుకోవాలి వాళ్ళ పేరుని హ్మ్. అనంటే, ఆ పేరుతోటే వాళ్ళు ప్రాచుర్యం పొందిన వాళ్ళు చాలా మందున్నారు. మా హుహు. చిలకలూరిపేటలో నేను నా చిన్నతనంలో పెంటయ్య, బుచ్చయ్య అని షాపులు 2 ఉండేయి. పెద్ద బట్టల దుకాణాలు. చాలా చీప్‌కి వాళ్ళు బట్టలిస్తారన్నమాట. చీరాలకి ఎక్కడెక్కడి నుంచి తరలొచ్చాయో ఈ బట్టలు వాటన్నిటిని కేజీల లెక్కన కొనుక్కొచ్చి ఇక్కడ ఇదిగో ఈ బిట్టెంత 2.5 మీటర్లున్న ఈ బిట్టెంత అన్నారనుకో, "రూ. 50 ఇయ్యమ్మా తీసుకొని పో" అంటాడు. అంత చీప్‌గా దొరుకుతాయని అక్కడ బాగా ఎక్కువ కొనుక్కునేవాళ్ళు. ఆ హ్మ్. తర్వాత ఆయన కంచిపట్టు చీరలు అమ్ముతాడు. ఇలాంటి చవకైనయి ఇయి గూడా అమ్ముతాడు. అందుకని వాళ్ళకి బాగా ప్రాచుర్యం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఆ పేర్లు కాదు అనంటే ఎలాగా? హుహు. అలాగనే ప్రాచుర్యం పొందింది యెల్లో మీడియా, బ్లూ మీడియా. హుహు. ఎందుకైనా రానివ్వండి, ఎవరైనా పెట్టనివ్వండి. ఎందుకైనా కానివ్వండి. వచ్చింది ఆ పేర్లేగా. ఇక చెప్పుకోవాల్సింది ఆ పేర్లే. మళ్ళీ ఇందులో కనిపిస్తున్నాడంటే ఏమని చెప్పాలి నేను చెప్పండి? ఏబిఎన్‌లో కనిపిస్తున్నాడెందుకు? టీవీ5లో కనిపిస్తున్నాడెందుకు? మహా న్యూస్‌లో కనిపిస్తున్నాడెందుకు? అని వరుసగా అన్ని పేర్లని చెప్పలేం గదా! వీటన్నిటికంటే యెల్లో మీడియాలో కనిపిస్తున్నాడెందుకు? ఒక మాట చెబితే అయిపోతుందిగా. హ్మ్. అందుకని ప్రస్తావించాల్సి వస్తుంది. పెంటయ్యని పెంటయ్య అనే పిలవాలి. ఉచ్చయ్యని ఉచ్చయ్య అనే పిలవాలి. అలాగనే యెల్లో మీడియా అంటే యెల్లో మీడియా అనే చెప్పాలి. బ్లూ మీడియా అంటే బ్లూ మీడియా అనే జెప్పాలి. అంతే పేరును బట్టే ఉన్న దాన్ని వాళ్ళకి గుర్తించటం ఈజీగా ఉంటుంది గాబట్టి, హుహు. ఇక 'జడా శ్రావణ్ కుమారు' ఎందుకు తిరిగొచ్చాడు అది మనకి తెలీదు. ఆయన మీదున్న ప్రచారం అయితే ఇంతకుముందు చాలా సార్లు ఆ! జెప్పుకున్నాం. అలాగే సార్. నాకర్థం కానిదేంటంటే ఇప్పుడు కోట్లడిగాడని.
మనం నిన్న కూడా మనం విమర్శించాం ఎవరిని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని తిట్టేసి విమర్శించి బయటకు వచ్చేసాడు. మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళాడో తెలియదు. అంటే ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి మంగళగిరికి ఏమీ చేయలేదు, ఇన్ని కోట్లు ఇస్తా అన్నాడు, ఒక రూపాయి ఇవ్వలేదు, అవినీతి పరుడు అని చెప్పాడు. మళ్ళీ లోనికి వెళ్తున్నప్పుడు చెప్పాలి కదా, నేను ఆ రోజు చేసిన తప్పు, ఆ రోజు నేను అన్నది తప్పు, జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరుడని నేనే తప్పు చేశాను అనుకున్నాను, అదే ఈయన చెప్పాలి కదా, అది చెప్పలా. జడా శ్రవణ్ కుమార్ కూడా వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు, ఆ రోజు మనం ఆయన వేరే సరే వీళ్ళన్నట్టు ఆ బులుగు మీడియాలో ఆ రోజు ఏం చెప్పారు ఆయన కూర్చొని అమరావతి మీద ఫస్ట్ ఎవరన్నా విమర్శించాలంటే చంద్రబాబునే విమర్శించాలి, అమరావతి ఈ రోజు నాశనం అయిపోవడానికి చంద్రబాబే నాశనం అయిపోయాడు అన్నారు. మరి అమరావతి నాశనానికి ఫస్ట్ కారకుడు చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు మొట్టమొదటిగా చేసింది ఆయనే. దాంతో పాటుగా అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అక్కడ భూములు కొట్టేశారు అని మాట మొత్తం చెప్పాడు. దాని తరువాత ఇంకొక మాట కూడా అన్నాడు. అసలు నేను అభ్యంతరం పెట్టుకున్న మాట అదే. ఎందుకంటే చంద్రబాబుని విమర్శించినా, షర్మిలాని విమర్శించినా, జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా మనం దేన్ని పెద్ద పట్టించుకోం. కానీ అమరావతి రైతుల్ని సైతం ఇదే జడా శ్రావణ్ కుమార్ పెయిడ్ ఆర్టిస్టులు అని విమర్శించాడు. దాన్ని ఒక రోజు అభ్యంతరం పెట్టుకున్నా. యాక్చువల్‌గా ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయనతోటి మనం ఒక వీడియో చేయాల్సిందే. ఎందుకు? ఏమిటి కారణం? ఎవరెవరికి ఏ కారణాలు ఉంటాయో తెలుసుకోవాలి. మిగతా బోర్డు మీద గన్నాయి గడి వెళ్ళిపోతే కారణాలు మనకు అవసరంలా. మంచి మనుషులు, పేరున్న మనుషులు వెళ్ళిపోతే వాళ్ళెందుకు వెళ్లారు కారణం ఉందనుకోండి, అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అది నిజమే అనుకుంటే మనం కూడా వెళ్ళిపోవచ్చు. ఫలానా మనిషి ఇలా అనుకుంటున్నాడంటే ఎంత ఇది కాబోలు అని. కానీ అమరావతి అందుకని ఆయనతోటి ఒక వీడియో చేద్దాం, ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను మా కుండబద్దల ఛానెల్‌లో. కానీ నేను చేద్దాం అనుకుని ఆయన టైం తీసుకున్న రోజున ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. ఇక అంతే నేను ఆ వీడియోని ఇక చేయదలుచుకోలేదు. దాంతో పాటుగా ఇక నేను ఆయనకి ఫోను చేయలేదు. ఆయనతో మాట్లాడను కూడా మాట్లాడలేదు. మీ వీడియో కూడా చేయనండి అని. డైరెక్ట్‌గా ప్రజలందరి ముందు దాన్ని ఎత్తి చూపిస్తూ నేను ఇంకొక వీడియో పెట్టా. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు జడా శ్రావణ్ కుమార్‌తో ఇక పని లేదని. మరి అలాంటి జడా శ్రావణ్ కుమారు ఈరోజు ఉన్నట్టుండి ఇదే గనక ఆ రోజున ఆయన ఇలాగనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే అది ఛానల్స్‌లో లైవ్ ఇచ్చుండేవాళ్ళా? లైవ్ ఇవ్వటం గాదు. ఈరోజు ఏబిఎన్‌లో వెంకటకృష్ణ డిబేట్‌లో మళ్ళీ ఆయన పాల్గొన్నాడు. పాల్గొని ఇది బ్లూ మీడియా ప్రచారం. నన్ను అలాగన్నారు, ఇలాగన్నారు. నేనేదో డబ్బులకి ఆశపడ్డానన్నారు. మీరు డబ్బులకి ఆశపడ్డారు అన్నది అంతా వచ్చిన పుకార్లు. ఆ పుకార్లో నిజం ఎంతుంది, ఎంత లేదనేది మీకు మీ ఆత్మసాక్షికి బాగా తెలుసు. అది కాకపోతే మాలాంటి వాళ్ళు మీరు చెప్పే మాట నమ్ముతాం. మీరిది ఇదిగో నా పరిస్థితుల్లో ఇలా జరిగింది అని చెబితే నేను గ్యారంటీగా నమ్ముతాను. కానీ అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న మాటకి ఏం సమాధానం చెప్తారు? అది చెప్పాల్సిన అవసరం ఉంది. వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి విమర్శలు చేశారు అనంటే మీరు వెళ్తున్నారనే అర్థం. మీరు వెళ్ళదలుచుకున్నారనే అర్థం. ఆ తరువాత మీ వీడియోలు కనిపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ని కూడా వెరిఫై చేసుకోండి. అవి బ్లూ మీడియా ఛానల్సే. ఆటిల్లో మీరెందుకు కనిపించారు? అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. టీవీల్లో కనపడకపోవచ్చు, సాక్షిలో కనపడకపోవచ్చు, మిగతా బ్లూ అలాగే మీడియాలో సార్. ఇప్పుడు రెగ్యులర్ పొలిటీషియన్స్ అనుకోండి అంత పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా మీద గాని, డిజిటల్ మీడియా మీద గాని అంత అవగాహన ఉండదు. మనలాంటోళ్ళం ఎవరు ఇంటర్వ్యూ అడిగినా సరే కొంచెం మంచిగా మాట్లాడితే ఆళ్ళు ఇచ్చేయొచ్చు. కానీ ఇలాంటోళ్ళు జడా శ్రవణ్ కుమార్ లాంటోళ్ళకి డిజిటల్ మీడియా మీద, సోషల్ మీడియా మీద మంచి అవగాహన ఉంది. ఆయనకి ఏది వైఎస్ఆర్‌సీపీ ఛానెల్, ఏది తెలుగుదేశం ఛానెల్, ఏదేమిటన్నది అన్నది క్లియర్‌గా తెలుసు. అలాగే ఎవరు అమరావతి ప్రో, ఎవరు అమరావతికి ఎగ్నెస్ట్ అన్నది కూడా తెలుసు. తెలిసి కూడా ఆయన అక్కడికెళ్ళి మాట్లాడాడంటే ఏం ఇంటెన్షన్ లేకపోతే, ఎవరిని భయపెడదాం అనుకోలేకపోతే ఎందుకు మాట్లాడతారు అక్కడికెళ్ళి? అవును. కానీ అలాంటి జడా శ్రావణ్ కుమార్ మళ్ళీ ఈరోజు ఏబిఎన్‌లో కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్‌ని ఏబిఎన్, టీవీ5లు ప్రసారం చేసినియి అనంటే, మరి ఆయన ఇప్పుడొచ్చి వాళ్ళతోటి సర్దుబాటు చేసుకున్నాడు అని అనుకోవాలా? అనుకోవాలిగా? ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మీకు తేడా లేకుండా పోయిందిగా? నోటికొచ్చిన అబద్ధం చెప్పే ఒక రాజకీయ నాయకుడికి, మంచి విద్వత్తు కలిగిన జడా శ్రావణ్ కుమార్‌కి ఇద్దరికీ తేడా లేకుండా పోయిందిగా? మనం చేసే ఆలోచనే, మనం మాట్లాడే మాటే, మనం ఎలాగా నీకు బయటకు కనిపిస్తున్నాం అనే దానికి తార్కాణంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు విభేదించారనుకోండి, విభేదించినట్టుగానే ఉండాలి.
వాళ్ళలాగా మీరు మాట్లాడకూడదు. మీరు కూడా వాళ్ళలాగా మాట్లాడారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఆయన పదవీ కాలం కూడా పూర్తవ్వొస్తుంది. మళ్ళీ ఎలక్షన్‌కెళ్ళాల్సిన టైమొచ్చింది. ఒక్క సెంటు భూమిని కూడా ఈ రోజుకి ఇన్సైడర్ ట్రేడింగ్‌గా ప్రూవ్ చేయలేకపోయాడు. వ్యవస్థలన్నీ చేతిలో ఉన్నా గూడా. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజులు రిమాండ్‌లో పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి ఇన్సైడర్ ట్రేడింగ్ మీద ఒక్క సెంటు భూమి మీద కూడా ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేసి ఈ సిఐడికి ఎందుకు కనిపెట్టలేకపోయింది? అలాంటిది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని మీరు చెప్తుంటే మరి మీరు ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి మీరు ఈ ఛానల్స్‌లో కనిపిస్తున్నారంటే వీళ్ళతో సర్దుబాటు చేసేసుకున్నారా? ఈ చా వి ఈ వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మళ్ళీ తిరిగి రానిస్తున్నారా? అని అనుమానపడాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్మాలో లేదో మేము నిర్ణయించుకోవాలంటే మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పాలి గదా! ఆ సమాధానం మాకు దొరికిన రోజు మాత్రమే మేము సమాధాన పడతాం. మీరు చెప్పే విషయాలన్నీ నిజమని నమ్ముతాం. అలాంటి జడా శ్రవణ్ కుమార్ ఈరోజు మళ్ళీ కనిపిస్తుంటే నేనైతే ఖచ్చితంగా అనుమానిస్తున్నాను. వీళ్ళతోటి మళ్ళీ సర్దుబాటు చేసుకున్నాడు అని. ఒక మనిషికి సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ మనిషికి మనం మాట్లాడేది నిజం అని అనుకుంటే దాని మీదనే వెళ్తాడు. మరొక మనుషులతోటి సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. కాదని విభేదించి వెళ్ళినా నేను తప్పు చేశాను అని ఒప్పుకుని ప్రజలకు చెప్పుకుంటాడు. వాళ్ళతో సర్దుబాటు చేసుకోడు. ఎప్పుడన్నా మనం ఎవరినన్నా తిట్టుకున్నామనుకోండి, "నువ్వెంత" అంటే "నువ్వెంత", "నువ్వు బోడి" అంటే "నువ్వు బోడి" అని తిట్టుకున్నామనుకోండి, చానాళ్ళు దూరంగానే ఉంటాం. ఆ ఎదురుగా ఆ వ్యక్తి బజార్‌లో కనిపిస్తున్నా గూడా మన పాటిని మనం ఉంటాం. అతని పాటిని అతను ఉంటాడు. ఏదన్నా ఒక ప్రత్యేకమైన సందర్భం వచ్చినప్పుడో, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడో, మనమో ఎవరో ఒకళ్ళు తగ్గి వాళ్ళతో మాట్లాడతాం. అలా మాట్లాడితే అది సర్దుబాటు చేసుకొని మళ్ళీ ఫ్రెండ్‌షిప్‌ని కొనసాగించినట్టు అవుద్ది. అదేంటి? ఆ అవసరం ఏమొచ్చింది? అది గదా తెలుసుకోవాలి. ఆ కష్టం ఏమొచ్చింది? అది గదా మనం డిస్కస్ చేసుకోవాల్సింది. అందులో నీతుందా? అందులో నిజాయితీ ఉందా? అనేది గుర్తుంచుకోవాలి. ఈరోజు మళ్ళీ జడా శ్రావణ్ కుమార్ యెల్లో మీడియాతో సర్దుబాటు చేసుకున్నాడు. అందుకనే ఏబిఎన్‌లో కనిపించాడు. యాహ్! డెఫినెట్‌గా సార్. అది మనకి క్లియర్‌గా అయితే ఏదో ఉందని తెలుస్తుంది. వాళ్ళు మాత్రం అది జనాలకు గూడా చెప్పాలనమాట. ఎందుకంటే 'జడా శ్రవణ్ కుమార్‌ని' గాని, ఈళ్ళని గాని అంత అభిమానించేందుకు అమరావతి అనే కాజ్‌కి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. సో, అలాంటి కాజ్‌కి నువ్వు ఒకప్పుడు విషం జల్లుదాం అనుకున్నావు. సో, అలాంటప్పుడు నువ్వు డెఫినిట్‌గా అందరికి గూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మేము రంగులు మారుస్తాం. బ్లూ మీడియా, యెల్లో మీడియా అంటే జనాలు విమర్శించొచ్చు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈళ్ళు రంగులు మారుస్తున్నప్పుడు మనం ప్రశ్నించకుండా ఎలా ఉంటాం? సో, అవును. డెఫినిట్‌గా దాన్ని మాత్రం మనం ప్రశ్నించాల్సిందే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్.